హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనియాను కిచెన్. హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో మనకు బగారా రైస్ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియో చూద్దాం. ఫస్ట్ మనకు గ్యాస్ ఆన్ చేసేసి ఒక గంజు పెట్టేసుకొని అందులో ఆయిల్ కానీ మనకు నెయ్యి కానీ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు బగారా దినుసులు ఉంటాయి కదా, మనకు లవంగ, పట్ట, చెక్క, సాజీరా, మనకు బగారాకు, కాజు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇందులో వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకు కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి విధంగా చీరేసి మనకు తర్వాత మనకు క్యారెట్, బంగాళదుంపలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనకు వీటికి సరిపడంతనే సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనకు చూడండి ఈ విధంగా మగ్గింది కదా. మగ్గిన తర్వాత మనకు రైస్ వచ్చేసి మనకు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 వాటర్ అయినా తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే 4 గ్లాసుల రైస్. 4 గ్లాసుల రైస్కు మనకు 6 గ్లాసుల మనకు వాటర్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మనకు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనకు బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. కడిగి పెట్టేసుకున్న తర్వాత నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో మనకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి కొద్దిగా పలుకుండాలి. పలుకున్న తర్వాత మనకు ఏం చేస్తామంటే పలుకున్న తర్వాత మనకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని వీటిపైన కొద్దిగా విధంగా చల్లాలి. కొద్దిగా కొత్తిమీర అయినా కొద్దిగా ఇట్లా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మనకు కొద్దిగా ఒక నిమ్మరసం తీసుకొని అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలర్ కోసం మనకు ఫుడ్ కలర్ కోసం ఈ విధంగా వేసుకోవాలి. ఇది లేకుండా మనకు ఫుడ్ కలర్ దొరుకుతుంది కదా, ఆ ఫుడ్ కలర్కైనా వేసుకోవచ్చు. ఒకవేళ లేని పక్షంలో మనకి ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్నా కూడా మనకు మంచి కలర్ఫుల్గా బగారా రైస్ అనేది మనకు కనబడుతుంది. చూడండి ఈ విధంగా ఎంత కలర్ఫుల్గా ఉందో బగారా రైస్ అనేది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనకు చూడండి ఈ విధంగా వేసుకొని ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బగారా రైస్ అనేది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. మనకు ఈ రైస్కు మనకు ఏ కర్రీ అయినా సరిపోతుంది. మనకు ఏ కర్రీతో మనం తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.